హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇదిగో మా ఇంటి ముందు కొంచెం ఖాళీ ఉంటే ఆ ఖాళీలో వంగ చెట్లు వేసుకున్నాను అనమాట. వంగ చెట్లు వేస్తే అవి వంగ చెట్లు వచ్చేసి వంకాయ చెట్లు వంకాయలు అయితే వచ్చేస్తాయి. చాలా రోజుల నుంచి వస్తున్నాయి. నేను ఇంకా ఇవాళ వీడియో తీద్దాం అనేసి అనుకుంటున్నాను. మా ఇంటి పక్కన వాళ్ళకి, మాకు తెలిసిన వాళ్ళకి కూడా కోసేసి ఇస్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు కూడా. ఇంకా అలానే వంకాయలు కోసాను అనమాట మా చెట్లవి. ఇంకా ఒక గిన్నెలోకి నీళ్లు పోసి ఉప్పు వేసి ఉప్పు నీళ్ళతో వంకాయలు కడిగాను అనమాట. ఇంకా మళ్ళీ ఇంకో గిన్నెలోకి నీళ్లు పోసి ఉప్పు వేసి పెట్టాను. ఇంకా వంకాయలు వచ్చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ నీళ్ళల్లో వేసేస్తున్నాను అనమాట. చూడండి, అలా చేస్తే వంకాయలు ఏంటంటే కరుణ వాసన రాకుండా ఉంటది, కూర బాగుంటది అనమాట. ఇప్పుడు నేను చేసేది వంకాయ తీగూర అంటారు అనమాట. ఇంకా నేనైతే ఇప్పుడు గ్యాస్ కాస్ట్ కూడా బాగా హెవీగా పెరిగిపోతుంది కదా, అక్కడ యుద్ధాలు జరగడం వల్ల ఇంకా అందుకనేసి నేనైతే కట్టెల పొయ్యి మీద అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా వరకు నేను కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేస్తాను అనమాట. ఇంకా ఆయిల్ వేసాను, కడాయిలు, ఇంకా పోపు దినుసులు వేసాను, ఎండుమిర్చి, కరివేపాకు, చిన్నుల్లిపాయలు వేసాను. ఆ తర్వాత అవి వేగిన తర్వాత ఇంకా వంకాయలు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, నీళ్ళల్లో వేసి పెట్టాం కదా, ఉప్పు వేసి అవి కూడా వేసేసి కలిపెట్టి వేసాను. తర్వాత కొంచెం వేడయిన తర్వాత కొంచెం ఉప్పు వేసి ఉప్పు తీసుకుంటున్నాను అనమాట. వేసేసి మళ్ళీ కలిపెట్టేస్తున్నాను. ఇప్పుడు చూడండి, మా చెట్టువి చిన్న చిన్న టమోటాలు వచ్చేస్తాయి మీకు. చూడండి ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో, మన చిన్న గోళీ సైజ్ అంతా ఉన్నాయి టమోటాలు. అవైతే తొడలు తీసేసి శుభ్రంగా కడిగేసి పెట్టేసి తీగూరకు సరిపడిన కాయలు అయితే వేసేసుకున్నాను అనమాట. కొంచెం అవి వేడెక్కిన తర్వాత పసుపు వేసి కలిపెట్టి అందులో తగినంత మళ్ళీ కారం వేసి కలిపెట్టి వేసేస్తున్నాను. ఇట్లా కలిపెట్టడం వల్ల ఆ టమోటా లో ఉండే రసం అంతా బయటకు వచ్చేస్తూ ఉంటది. చాలా చాలా గుజ్జు అయితే చాలా చాలా వస్తుంది అనమాట. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటది. మీరు కానీ నా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే అన్నీ మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, రిలేటివ్స్ కి అందరికైతే షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు అనమాట. ఈ కర్రీ అయితే వంకాయ తీగూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అందులో మనం ఏంటంటే బయట నుంచి కొనుక్కొచ్చిన వంకాయలు కాదు, మా ఇంటి పెరటలో కాసిన వంకాయలు చాలా చాలా టేస్టీగా ఉంటది అనమాట. ఇలా ఈ చిన్న చిన్న టమోటాల కర్రీ అయితే సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఏ కూరల్లో వేసినా కూడా చిన్న టమోటాల కూర సూపర్ గా ఉంటది అనమాట. ఇలా కానీ ఒకసారి కానీ వంకాయల కూర చేసుకున్నారు అంటే మళ్ళీ మళ్ళీ ఇలానే తినాలనిపించే అంత టేస్టీగా ఉంటది. ఇంకా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం నీళ్ళు పోసి మూత పెట్టేస్తాను. ఆ లోపల నేను ఏం చేస్తానంటే ధనియాలు, కొబ్బరి, చిన్నులపాయలు, కొంచెం అల్లము వచ్చేసి మసాలా దంచి పెట్టేసుకున్నాను అనమాట. కూరకి సరిపడినంత దంచేసి పెట్టేసుకొని ఆ మసాలా దాంట్లో వేసేసి ఇంకా కలబెట్టి వేసేసి గిన్నెలోకి ఎత్తేసాను అనమాట. సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్.